సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. అమలాపురం ఘటన జరిగి ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఈ అమలాపురం ఘటనకి బాధ్యులుగా ఎంతో మందిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు. దశల వారీగా డిఎస్పీ నేతృత్వంలో కావచ్చు, లేకపోతే ఏసీపీలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారు ఆ ప్రాంతాలని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ధైర్యం కలిగించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ ఘటన మొత్తానికి బాధ్యుల్ని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేయటమే అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. అది ఎందుకు, ఏమిటి అనే విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు కాపునాడు స్టూడియోకి వచ్చున్నారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, స్వాగతం. చెప్పండి సార్, ఈ అమలాపురం ఘటనకి అసలు కారకులు ఎవరు? మనం ముందుగా ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కోనసీమ ప్రాంతం అనేది ఒక పచ్చదనంతో, అతి ప్రశాంత వాతావరణం ప్రాంతం. అక్కడ గతంలో ఇప్పుడు కులాల మధ్య ఘర్షణ జరిగింది, కానీ ప్రస్తుతం ఆ వాతావరణం అండి. అక్కడ ఏంటంటే ఇవాళ ప్రస్తుతం మంత్రి విశ్వరూపు గారికి, కాపులకి, శెట్టి వైద్యులకి అందరికి ఒక మంచి అభినవ సంబంధం. కానీ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న జగన్ పరిపాలన విధానంలో నాకు దూరం అయిపోతారు అన్న ఫీలింగ్తో అక్కడ కావాలని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారనే పరిస్థితి అక్కడ ఉంది. అంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వమే ఇది గొడవ చేయించిందనేది డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రజలే. మేము మంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు, ఈ ఘర్షణలకి బాధ్యులు వైసీపీ వాళ్ళే, అంటే వేరే గ్రూప్ వాళ్ళని వైసీపీలో పార్టీ వాళ్ళని చెప్పి ఆయన మినిస్టర్ గారే చెప్పడం. ఏంటంటే ఇవి జరిగిన ఘర్షణ వేరు, జరుగుతున్న పరిణామాలు వేరు, బాధిస్తున్న వర్గాలు వేరు. ఈ రకమైన వాతావరణం దేనికి దాన్ని విడివిడిగా చూసుకుంటే ఇదేంటంటే తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలో తిరిగి ఎలా రావాలనే ఆలోచన విధానంతోనే ఇలాంటి ప్రశాంతంగా ఉన్న వాతావరణం పరిశుద్ధం చేయడానికి, అంటే ఎప్పుడు లేని వాతావరణం ఏంటంటే వాళ్ళ మీకు కోనసీమ ప్రాంతంలో అప్పుడు ఎక్కువ ఉప్పుగా ఉన్న శెట్టి వైద్యులు కానీ, గౌడ శెట్టి వైద్యులు కానీ, కాపులు కానీ వాళ్ళు చాలా సఖ్యతగా ఉన్నారు. ఇవాళ వైసీపీ నాయకులు, ఒక ఎస్సీ నాయకులు జూడు ప్రభాకర్ రావు అనుకుంటారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంట్లో ప్రధానమైన బాధ్యులు శెట్టి వైద్యులు ఉన్నారు, వాళ్ళు కాపులతో కలవటం ఏంటి అని ఒక అంటే 2 కులాల వాళ్ళు కలిసి ఉంటాం తప్పండి ఆయన ఉద్దేశం అంటారా? ఆ మాటకి అదే చాలా తప్పు కదండి అది. ఎంత మనకి బ్రిటిష్ రాజ్య సిద్ధాంతం అని ఒకటి ఉంది, మనకి ఎప్పుడు విభజించి డివైడ్ అండ్ రూల్, ఆ పాలిటీ సూత్రాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచరిస్తున్నారండి. తర్వాత కోనసీమ ప్రాంతాన్ని అంబేద్కర్ పేరు పెట్టడం చాలా ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇక్కడ ఒక విషయం, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, అలాగా తన రాజ్యాంగంలో రచించిన పాయింట్ల వల్ల కానీ ఇంకో రకమైన వాతావరణం ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అంబేద్కర్ గారిని అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సంబంధించిన నాయకుడే. ఏదో ఒక వర్గానికి ఆయన పరిమితం చేయాలని ప్రయత్నం అనుకుంటున్నారు. ఆయనని ఎంతసేపు మాలా మాదిరికి పరిమితం చేయాలి ఆ తాపత్రయంలో ఇలాంటి కుట్రలను జరుగుతున్నాయి. ఎందుకంటే
ఇవాళ ఏ రాజ్యాంగం అయితే రచించి నిర్మాణం చేశారో ఆ రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఇవాళ కొత్తగా పార్లమెంట్ భవనం కడుతున్నారు. ఆ పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టారు. పేరు పెడితే దానికి అంబేద్కర్ గారికి ఒక ప్రపంచ మేధావి, ఆ ప్రపంచ మేధావికి తగ్గ గుర్తింపు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉంది, నెల్సన్ మండేలా ఉన్నారు. నెల్సన్ మండేలా వచ్చినందుకు నెల్సన్ మండేలాని ఏం చేశారు, నెల్సన్ మండేలా మార్క్ అని ఒకటి పెట్టారు. అది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఇవాళ ఎన్నో దేశాలకి ఆదర్శంగా ఉన్న భారత రాజ్యాంగం ఆదర్శంగా ఉంది. అందుకని మనకి చాణక్యపురి ఉంది. ఆ చాణక్యపురిలో అన్ని దేశాలకు సంబంధించిన ఎంబసీలు ఉంటాయి. ఆ ఎంబసీలు అన్నింటినీ ఉన్న ఏరియాలో అంబేద్కర్ పేరుగా పెడితే అది ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ని ఇంకా అది ఆయన గొప్పని ఇంకా పెంచినాడు అవుతాం. అలాంటి నిర్ణయాలు చేయదు తప్ప ఒక చిన్న ప్రాంతానికి కోనసీమ పేరు పెట్టి కోనసీమలో అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టడం అనేది అంటే అంబేద్కర్ స్థాయిని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కింద దించుతున్నారా? అయితే ఏంటి దీంట్లో ఏంటి దీంట్లో కుట్రలో అంటే ఒక విషయం అండి, ఇక్కడ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు, బాగానే ఉంది. అదేదో పెట్టినప్పుడు డైరెక్ట్ గా ఎస్ పెట్టేసామని ప్రకటించి సరిపోయింది. కానీ దాని మీద రిఫరెండం అడగటం ఇక్కడ కొన్ని ఇబ్బందులకు దారితీస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి అంటే జనాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఆలోచన చేసిన వాళ్ళకి ఈ ప్రశ్న ఉదయించింది మాకు. అంటే ఇక్కడ ఇది అంబేద్కర్ గారి పేరు పెట్టిన కోనసీమ అనేది నిజంగా ప్రేమతో పెడితే అసలు ఈ ప్రశ్నలకు డిక్లేర్ చేసేయాలి ప్రభుత్వం డైరెక్ట్ గా. దీనికి తావేలేదు, తావేలేదు. కానీ ఇదేంటంటే ఒక కుట్ర కూర్చున్న ఆలోచన విధానంతో ఒక కుట్రతో చేస్తున్న ఇది ఒకటి కుట్రతో చేస్తున్న పని కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు విభజించి పాలించే కార్యక్రమంలో భాగంగా అలాగే నిజంగా అంబేద్కర్ గారి మరి ప్రేమ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మోడీ గారికి ఉంది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వంతో తీర్మానం చేసి కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మోడీ గారికి పంపించి ఎలాగో ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయింది. దీనిని తెచ్చి మీరు అంబేద్కర్ కి పేరుని ప్రపంచవ్యాప్తంగా రిలేటెడ్ చేసే దాంట్లో మీ పాత్ర చూస్తే మీరు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అంతేగాని కోనసీమ చిన్న పల్లికి చిన్న దీనికి ఊరికి పేరు పెట్టి దీని మీద ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి దీంట్లో రకరకాల కారణాలు చూపించి అనేక మందిని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇప్పుడు నిజమైన దోషులుగా మీరు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారండి? ఈ సంఘటనలకి కారణమైన నిజమైన దోషులు కొంతమంది ఉంటారు ఎవరో ఒకరు. మీకు ఎవరి మీద అనుమానం? మంత్రి గారు చెప్పారనే విషయం పక్కకు పెట్టి ఒక కాపునాడు తరపున మీరు ఎవరిని మీరు దోషులుగా ఆరోపణ చేస్తున్నారు అనుకుంటున్నారు? కనీసం ఇక్కడ మనం మొదటగా మనం కులాలని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా తప్పు దీంట్లో. ఈ ఘర్షణలో ఇదేంటంటే డైరెక్ట్ గానే మంత్రి గారి కొడుకే కృష్ణారెడ్డి, ఆయన పేరు కృష్ణారెడ్డి అనే పేరు మీద మనకి వీడియోలు వచ్చింది. ఆ కృష్ణారెడ్డి గారు వైసీపీ నాయకుడికి ఫోన్ చేసి కాళ్ళు తీస్తాం చేతులు తీస్తాం అని మాట్లాడి దీనికి కారణం నువ్వే, మా అమ్మని చంపేస్తారా అని ఏంటంటే ఇక్కడ క్లియర్ గా అయిపోయి అర్థమైపోతుంది ఈ ఘర్షణలో కారకులు ఎవరు ఏంటో. అంటే ఒక ఎస్సీ లీడరు, కాపు సంబంధించిన ఒక వైసీపీ పార్టీ లీడరు, వీళ్ళిద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్ చూస్తే దీంట్లో మిగతా కులాల పాత్ర అనేది చాలా తక్కువగా ఉంది. దీనివల్ల ఏంటంటే మీదకి రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఇవాళ ఈ ప్రాంతానికి పరిమితం అయిందా లేదా ఏ ప్రాంతాలకి పాకితో తెలియని సబ్జెక్టు ఇవాళ ఉంది. అంటే అరాచకం సృష్టించైనా అరాచకాలు చేసైనా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నం ఒకళ్ళైతే అగ్నికి ఆగ్ని పోసినట్టు ఇవాళ దీన్ని ఇంకో పార్టీ అధికారం రావాలనుకున్న పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం పార్టీ ఈ విషయంలో ఏమి స్పందించకపోవడం ఇది కూడా చాలా తప్పు. అంటే ఇక్కడ వైసీపీ పాత్ర ఎంత కీలకంగా ఉందో చంద్రబాబు నాయుడు పాత్ర తెలుగుదేశం పాత్ర కూడా అంతే కనపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళు లబ్ధి పొందాలి, తిరిగి అధికారంలో రావడానికి ఎవరు వ్యూహాలు అది చేస్తుంది. దీనివల్ల మనకి ఇబ్బంది పడేది ఎవరంటే ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో బలమైన వర్గాలుగా ఉన్న కాపులు, శెట్టి బల్జీలు, ఎస్సీ వర్గాలు, ఈ మూడు వర్గాలు ఇబ్బంది పడి ఒకరికొకరు రోజు పొద్దున్నే లేస్తే అక్క బావ అన్న తమ్ముడు అనే పిలుచుకునే వర్గాలని మొహాలు ఒక్కొక్కరు మొహాలు చూసుకోలేని పరిస్థితి క్రియేట్ చేశారు.
దీనివల్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత మందిని అంటే కొంతమందిని అరెస్ట్ చేశారు, ఒక 200 మంది దాకా పైన దాకా అరెస్ట్ చేశారు. అందులో కాపులు ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళు నిజంగా ఉన్నారా? అంటే ఇక్కడ వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే నిజంగా జరుగుతున్న విషయాల మీద కేసులు పెడుతున్నారు. ఇక్కడ కాపులు ఏంటంటే సుమారు ఈ కేసులో 250 మంది కేసులు పెడతాం. పోలీసు కాబట్టి ఎంత కావాలి అంత పెంచుకు వెళ్ళిపోవచ్చు. అంటే మొత్తం 250 మంది ఉన్నారు, అందులో ఎక్కువ శాతం కాపులు ఉన్నారనే వినికిడి. 250 మంది 200 మంది నిల్చున్నారని చెప్పి ఒక ప్రకటించారు ఫస్ట్. ఇప్పటికే దాదాపు 130 ఆ రేంజ్ లో కాపులు 130 మంది దాకా కాపులు రాశారు. ఈ కాపులు అంతా ఎంతగా అక్కడ ఉన్నారంటే వీళ్ళు బయట ప్రాంతాలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉన్నారు. అంటే చిన్న చిన్న పనుల మీద ఊరుకు లేని కూడా పెట్టారని చెప్పేసి ఇంటికి ఆసరాగా ఉన్నా, ఇంటికి ఆయన ఆసరాగా ఉన్న వాళ్ళని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఆర్థిక అవసరాలకు ఇబ్బంది పడతారు అని చెప్పి, అంటే ఒక మనిషి మీద ఒక పోలీస్ కేసు పెడితే ఆ మనిషి ఆలోచన విధానాన్ని సన్నగిలిపోతుంది. ఎందుకంటే ఈ సెక్షన్ లో ఏంటంటే ఆలోచన విధానం విడిపోయి రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళినట్టు కోర్టులకి పోలీస్ స్టేషన్. దీనివల్ల ఏంటంటే మనిషిని మానసికంగా కుంగదీయటం అన్నమాట. ఈ కుంగదీసే కార్యక్రమంలోనే ఇవాళ ఈ పోలీసు వ్యవస్థ కూడా నడుస్తుంది. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఇదే పరిస్థితి తుని అల్లర్లు జరిగింది, తుని రైలు దళిత కేసు. మరి ఇదే పరిస్థితి అప్పుడు కూడా జరిగిందంటారు చంద్రబాబు గారి హయాంలో? ఇదే అప్పుడు కూడా కాపుల్ని ఎక్కువ మందిని కేసుల్లో పెట్టారు. మనం గతంలోకి వెళ్తే ఫస్ట్ మొదటిగా మనం చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన్ గారు. రంగా గారి హత్య తర్వాత అక్కడ అభిమానులు కానీ రంగా గారికి వారసులు కానీ వీళ్ళందరూ ఆయన పోయిన బాధలు ఎవరికి వాళ్ళు ఉంటే ఎవరైతే రంగా గారి మానవాన్ని లబ్ధి పొందారు ఆ వర్గాలే అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించి లూటీలు చేసినా బిల్డింగ్లు బాగుంటున్నా ఏం చేసుకున్నా సరే వాళ్ళు లబ్ధి పొందారు. తిరిగి కేసులు ఎవరు పెట్టిస్తున్నారంటే ఎవరైతే రంగా గారు చనిపోతే బాధపడుతున్నారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి, అంటే ఎప్పుడు బాధపడే వాళ్ళే బాధిస్తూ ఉంటారు ఈ పోలీసు వ్యవస్థ. సో ఇప్పుడు ఆ కేసులన్నీ కొట్టేశారండి, తుని కేసులు కొట్టేస్తున్నాం చెప్పి ఈ మధ్యన ప్రభుత్వం. ఇది రంగా గారి కార్యక్రమం తర్వాత జరిగింది తుని సంఘటన. తుని సంఘటనలో లబ్ధి పొందింది వైఎస్ఆర్సీపీ ఓపెన్ గా అక్కడ తుని సంఘటనలో ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు సరైన న్యాయం చేయకపోక ఎవరైతే తుని సంఘటనకి ముందు ముద్రగడ్డ గారి నాయకత్వంలో ఒక ఉద్యమం లాగా ప్రవర్తిస్తారో వాళ్ళందరి బాధ్యతలు చేసి దాన్ని అదే నిష్పక్షంగా జరుగుతుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడికి పరిస్థితి ఉండేది కాదు. గతంలో రంగా గారి సబ్జెక్ట్ లో ఎవరు కింద స్థాయిలో ఎంత పని చేసినా దాని ఎఫెక్ట్ ఎంత రామాలి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరి కింద వాళ్ళు ఎంత చేసినా దాని ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు అనిపించాడు. అందుకని చంద్రబాబు నాయుడు నెక్కచ్చిగా లేకపోవడం వల్లే ఈ తుని సంఘటనలు కూడా ఒక కారణమైంది. దాన్ని ఇవాళ తుని సంఘటనలో జరిగిన ఆ ఘర్షణలు కానీ ఆ కేసులు కానీ దాంట్లో ఒక కాపులు చాలా మంది సఫర్ అయ్యారు. ఆ కేసులన్నీ తీసామని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా. అది ఎవరు తీశారు? చంద్రబాబు నాయుడు తీయాల్సిన అవసరం ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కేసులు తీశారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఊరదేశంతో కాపులకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఈయన. అంటే తప్ప కాపుల మీద ప్రేమతో కాదు, చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే దాంట్లో కేసులు రైల్వే బోర్డు కేసులు విడిగా ఉన్నాయి. ఆ రైల్వే బోర్డు కేసులు ఇంకా ప్రజెంట్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇదిగో చేస్తాం అన్నా తప్ప దానికి ఇవాళకి వాయిదాలకి తిరుగుతున్నారు. కాపు పెద్దలంతా దాంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ అమలాపురం సంఘటన కావచ్చు, లేకపోతే పాత తుని కేసుల విషయం పక్కన పెట్టి కేసుల విషయం కావచ్చు, ప్రస్తుత అమలాపురంలో జరిగిన తగాదాల విషయం కావచ్చు, కాపుల్ని ఎక్కువ మంది నిందితులుగా చేర్చి ఆ కేసులన్నీ పెట్టడం మీద కాపునాడు
ఈ విషయాలపై ఏ విధంగా స్పందిస్తుంది, కార్యాచరణ ఏంటి? కోనసీమ సంఘటన ఒక సున్నితమైన సంఘటన. అంటే దానికి విపరీతమైన ఆ విషయంలో విపరీతమైన యాంగ్జైటీ అనేది చూపించుకోవాలి. కాపునాడు అనేది ఆల్రెడీ లోకల్ గా ఉన్న అమలాపురం సంబంధించిన కాపు సంఘాలు కానీ మాకు కోనసీమ ప్రాంతానికి సంబంధించిన కాపు సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఏం జరిగిందో చూస్తుంది తప్ప వ్యక్తిగతంగా మాట్లాడి తీసే సంఘటన సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆవేశపూరితంగా మాట్లాడే సంఘటన కాదు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర సమస్య అయిపోతుంది. ఒక చిన్న సంఘటన రాష్ట్ర సమస్య. నేను ఆవేశపూరితం అనట్లేదు. కాపునాడు తరపున మీ బాధ్యులు అక్కడ కోనసీమలో ఉన్నారు. వాళ్ళలో ఎవరు వెళ్ళి ఈ కుటుంబాలను పరామర్శించారు అనేది నేను అడిగాను. కాపునాడు తరఫున లోకల్ సంఘాలు లోకల్ గా బాధ్యత ఉన్న వాళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది చేస్తున్నారు. ఇవాళ బయట ప్రాంతాల నుంచి కోనసీమకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే లేటెస్ట్ గా సోమవీర్రాజు గారు కూడా ట్రై చేసి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కాపునాడు ఏ రకంగా అక్కడికి స్పందిస్తుంది లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం విపరీతమైన మోకడు పోకుండా ఒక వ్యూహం ప్రకారం పనిచేయాలి తప్ప ప్రతి విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కేసి జై కాపునాడు అని చెప్పి అనే పరిస్థితి ఉండకూడదు. సో మీరు ఈ కాపులకి ఈ జరిగిన ఘర్షణలకి మీరు రక్షణగా ఉన్నారని మీరు అంటున్నారు, మనోధైర్యం కల్పించారని మీరు అంటున్నారు. ఇదండి అమలాపురంలో ఉవ్వెత్తున విద్వేష ద్వాలల్లో ఒక మంత్రి గారి ఇల్లు తగలబట్టడం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన కాపుల్ని కాపునాడు పరామర్శించడం జరిగింది. అలాగే కాపులపై ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. అలాగే పాత కేసులు తుది కేసులు కూడా రైల్వే బోర్డుతో మాట్లాడి తీసివేసేలాగా, అంటే వాళ్ళకి మనం ఇచ్చిన జీవోని పంపించేసి తీసేమని రిక్వెస్ట్ చేసేలాగా ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టాలంటున్నారు. అలాగే కాపుల్ని ఇన్ని రకాలుగా విడదీసి, అంటే మిగిలిన కులాలకి కాపుల మధ్య విద్వేషాలు రగులుగొల్పే చర్యల్ని ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎవరు కూడా చేపట్టకూడదని చెప్తున్నారు. కాపులు ఎప్పుడైనా సరే ఒకే తాటి మీద ఉంటారనే విషయాన్ని, కాపులకి సర్వత్రా కాపునాడు అండగా అవుతుందనే విషయాన్ని తెలియజేశారు. నేను మీ తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.